సో యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వే అసలు ఏం నేర్చుకుంటున్నావు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ ఎంజాయ్ బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. నాకు చాలా ఇష్టం అండ్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో ఇవన్నీ అయితే ఇట్ ఈస్ ఫన్ అండ్ ప్రతి ఒక్క ఇలా మీటప్ అవుతూ ఉంటాయి. ఐ మీట్ న్యూ పీపుల్ అండ్ ఐఎమ్ మీటింగ్ స్టార్స్ ఆల్సో. సో ఇట్స్ లైక్ అ జర్నీ అనమాట. అండ్ నేర్చుకునేది ఐ థింక్ పేషెన్స్. Patience a lot because also patience, and I think it challenges you also appudu. You know, ఎందుకంటే నేనైతే I still remember my first celebrity encounter. అప్పుడు నేను మాట్లాడలేకపోయాను. I was like ఇలా I was not comfortable. Now whichever star I'm meeting, they know me. ఎందుకంటే ఒక టైం అయిపోయింది, సో they know me. So I'm very cool with them. Like అలా మంచిగా ఓపెన్ గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. As an influencer, that's what you get. And you get I think it's enjoy, it's a journey. సో అంతే. అంటే ఆ ఫీల్ కొంచెం ఒక న్యూ వరల్డ్ లో అడుగు పెట్టినట్టు అనిపిస్తుందా నీకు? ఎందుకంటే ముందు నుంచి నేను రీల్స్ చేస్తూనే ఉన్నాను. సో ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ అ న్యూ వరల్డ్. నువ్వు కొత్త స్టార్స్ ని మీట్ అవ్వడం, ఒకప్పుడు ఓన్లీ రీల్స్ చేయడం, అప్లోడ్ చేయడమే. బట్ ఇప్పుడు నువ్వు బ్రాండింగ్స్ చేస్తున్నావు కాబట్టి స్టార్స్ ని మీట్ అవ్వడం, ప్రమోషన్స్ ఇట్ ఇస్ ఆల్వేస్ ఫన్ టు మీట్ దెమ్. అవును వాళ్ళకి ఒక అంటే they teach us how to be grounded anamata. They teach us that, you know, down to earth ela undali chala. Oh my god. So I think I'm learning a lot from the celebrities. And ఇప్పుడు నైనికని బయట ఏమని పిలుస్తున్నారు? డి నైనిక అంటున్నారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారా, లేకపోతే హీరోయిన్ నైనిక అంటున్నారు? కొంతమంది ఆర్టిస్ట్ లాగా చూస్తున్నారు. సో యాక్చువల్లీ everybody knows that I'm a social media. I would say three. I am literally doing all three together and I'm doing all three very well anukunta. So ante. Okay, ఒకవేళ నైనిక డాన్సర్ అవ్వకుండా ఉండుంటే ఏమయ్యేది? నేను చదువుకొని I would have been a pharmacist, chemist. నాకు కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం and I like medicines లో ఏదైనా చేయాలని ఉండే అప్పుడు. Okay. Veterinary. So I would have studied. I would have been in the medical. Pets ante ishtama? Chala pranam. Pets and animals. Yeah, two animals. Two pet dogs. Yeah. Okay, తప్పు లేదైతే వెటనరీ అవ్వచ్చు డాక్టర్. ఓకే, మిస్ అయ్యాం కదా ఒక డాక్టర్ ని మేము రియల్ లైఫ్ లో. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవేస్ ఒక మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డాన్సర్ ని అయితే మేము. My sister is doing veterinary. She wants to do. చూడాలి. ఓకే, సో నీ జర్నీ స్టార్ట్ అయింది ఈటీవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది డి మల్లెమాల ప్రొడక్షన్. సో మల్లెమాల ప్రొడక్షన్ కి నీకు ఉన్న అనుబంధం ఎటువంటిది? నాకు యాక్చువల్లీ నిజం చెప్పాలి అయితే నాకు సెట్లో మెయిన్ ఈటీవీ సెట్లో నాకు నచ్చేది ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ దెర్ ఈస్ ఎవ్రీబడి మల్లెమాల పీపుల్. ఏం కావాలి మా, అయిపోయిందమ్మా, తిన్నావమ్మా. సో ఈ మా అనేది అండ్ ఎవ్రీబడి విల్ కాల్ యూ అక్క ఆర్ ఎల్స్ మా. సో నాకు ఆ ఎన్వైరన్మెంట్ ఇంత ఇష్టం అనేది. ఐ లవ్ దట్ ఎన్వైరన్మెంట్. అంటే మల్లెమాల ఫస్ట్ లెటర్ మా కదా, అందుకే అందరినీ మా అంటారా? కానీ అందరికి అలాగే ఉంటది. లైక్ దే ఆర్ వెరీ రెస్పెక్టివ్ చాలా. సో ఐ థింక్ అగైన్ Malemala has also given me a life and I think I love that. I love to be on D. Malemala production నుంచి చాలా మంది టాలెంటెడ్ పీపుల్ బయటకు వస్తున్నారు. సో నీ ఒపీనియన్ ఎలా ఉంది మల్లెమాలతో వర్క్ చేయడం ఇన్ని ఇయర్స్? నాకు ఏదైనా పెద్ద షోస్ ఉంటే నాకు కాల్ వస్తుంది. నేను ఇంకా ఇది ఉంది, నీ ఫ్రీ డేట్స్ ఉన్నాయా, నేను ఇంకా ఈ ఆపర్చునిటీ బాగుంది. అలా అయితే ఇప్పుడు కూడా గుర్తున్నాను. అండ్ దే రిమెంబర్ ఎవ్రీబడి అనమాట. ఎవరికి అసలు మీరు చూస్తారు, ఇఫ్ యూ వాచ్ ఆల్ శ్రీదేవి కానీ అన్ని షోస్, ఎక్స్ట్రా జబర్దస్త్ పాత అందరూ వస్తూనే ఉంటారు. నో బడీ ఈజ్ లైక్ ఎప్పుడు కనిపించలేదు అలా ఏం ఉండదు. సమ్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఈస్ గెటింగ్ అ ఛాన్స్. సో అలా ఇట్స్ లైక్ అ ప్లాట్ఫామ్. మల్లెమాల గివ్స్ యూ అ ప్లాట్ఫామ్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ నీ డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు నీ కెరియర్
ఈటీవీతో కానీ లేదంటే బయట షోస్ లో కానీ నీ బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అనేది లైఫ్ లాంగ్ గుర్తుంది. నేను డాన్స్ స్టార్ట్ చేయడం అనేది ఐ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మై మామ్. బికాస్ మమ్మీకి అలా ఉండే దట్ నేనేం చేయలేకపోయినా లైఫ్ లో నా కూతురు చేస్తా. షీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ టు పీపుల్. అండ్ సో ఒక పర్ఫార్మెన్స్ ఉంది డీలో, నేను సోలోగా నా లైఫ్ స్టోరీ చూపించాను అనమాట. మమ్మీ చేసిన స్ట్రగుల్స్ అన్ని. ఇట్స్ లైక్ నా వాయిస్ ఓవర్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అన్నీ ఉంటుంది. మమ్మీ ముందు చేసిన ఆ సాంగ్ డీలో. అండ్ ఎవ్రీబడి ఆఫ్టర్ దాట్ ఫుల్ సెట్ లో 1 hour అయితే ఎవ్రీబడి జస్ట్ క్రైడ్. ఎవ్రీబడి వాజ్ క్రైయింగ్. అండ్ మామ్ అప్పుడే నాకు బెస్ట్ ఏంటంటే బికాజ్ మై మదర్ వాజ్ దేర్, గ్రాండ్ మదర్ వాజ్ ఆల్సో దేర్. అమ్మమ్మ కూడా ఉండే. పర్ఫార్మెన్స్ చూసి సో ఐ థింక్ దట్ వాజ్ మై డే. అండ్ సోలో కాబట్టి ఇట్ వాజ్ జస్ట్ మీ ఆన్ స్టేజ్. నేను నిజంగా చెప్తున్నా, ఫుల్ యాక్ట్ నేను ఒకటి కన్ఫర్మ్ పెట్టుకున్నా, మమ్మీకి చూడొద్దు, మమ్మీకి చూస్తే నువ్వు ఏడుస్తావు. ఫుల్ సాంగ్ మమ్మీ కోసమే చేస్తున్నా, కానీ నేను కెమెరాకి చూస్తున్నా. లాస్ట్ లో ఒక బిట్ వస్తుంది వెన్ ఐ హావ్ టు పాయింట్. నేను చూసాను మమ్మీకి, మమ్మీ ఆల్రెడీ ఏడుస్తుంది, నేను లిటరలీ పర్ఫార్మెన్స్ మధ్యలో ఏడుస్తున్నా. అంటే పర్ఫార్మెన్స్ స్టెప్ ఉంది, ఐ హ్యావ్ టు గో ఆన్ మై నీస్ అండ్ నేను ఏడుస్తున్నా, కానీ ఐ కంప్లీటెడ్ మై ఫుల్ యాక్ట్. అండ్ ఆ తర్వాత ఎవ్రీబడి కేమ్ రషింగ్, ఎవ్రీబడి ఈస్ హగ్గింగ్ మీ, అందరు ఏడుస్తున్నారు. మామ్ గాట్ లైక్ ఎవ్రీబడి స్టూడ్ అప్ ఫర్ మామ్. మమ్మీకి స్టాండింగ్ ఓవేషన్, షీ వాస్ కాల్డ్ ఆన్ ది స్టేజ్. సో ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్. నా కోసం ఎంత స్ట్రగుల్ మమ్మీ చేసింది కాబట్టి ఐ థింక్ దట్ వాజ్ అ థ్యాంక్ యూ, అ ట్రిబ్యూట్ టు హర్. అండ్ ఇప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ చాలా మందికి గుర్తుంది. ఇప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ కింద కమెంట్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు డైలీ రిపీటెడ్ గా చూస్తూ ఉంటావేమో కదా? నేను బోర్ అవుతే నా పర్ఫార్మెన్స్ నేనే చూసుకుంటాను. నాకు ఐ హావ్. నువ్వు చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఓకే, సో నీ సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ లైక్ నీ డాన్స్ ప్రొఫెషన్ లోనే సాడ్ ఏ రోజు నువ్వు బాధపడ్డావు? నేను డి ఓడిపోయిన రోజు. ఓకే, ఇప్పుడు దాకా నేను నా ఫైనల్ పర్ఫార్మెన్సెస్ చూడలేదు, డి ఫినాలే చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎక్సెప్ట్ చేయలేదు, ఓకే సరే నేను ఎలిమినేట్ అయిపోయాను కానీ. బట్ యా, దట్ వాస్ ద సాడెస్ట్ మూమెంట్.